హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 11. ఇక కథలోకి వెళ్తే, తనకు వాళ్ళమ్మ ఒకతే ఉంది. ఇక ఎవరూ లేరు. వాళ్ళమ్మ కూడా తనకు దూరంగా ఉండటంతో తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. అందువల్ల తనని మన ఇంట్లో ఉంచుకొని చదివిద్దాం డాడీ ప్లీజ్ అని చెప్తుంది. అప్పుడు రీతు వాళ్ళ నాన్న, బేబీ నువ్వేమడిగినా చేస్తాను కానీ ఇలా అనగజనాలందరినీ ఇంట్లో పెట్టుకొని పోషించమంటే మాత్రం కుదరదు. తనతో నువ్వు స్నేహం చేయడమే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకోమంటే మాత్రం కుదరదు అని చెప్తాడు. అప్పుడు రీతు, అలా అంటే ఎలా డాడీ, తను నాకు క్లోజ్ ఫ్రెండ్ డాడీ, ప్లీజ్ డాడీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా తను ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళ నాన్న, బేబీ చెప్తే అర్థం చేసుకో, ఇలాగే నువ్వు మొండి పట్టు పట్టావంటే ఈ మాత్రం కూడా నీ ఫ్రెండ్ని కలవడానికి వీలుండదు అని హెచ్చరించినట్లుగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రీతు ఏం చెయ్యలేక నిస్సహాయంగా వర్ష పరిస్థితిని చూస్తూ ఉండటమే తప్ప ఇక ఏం చేయలేకపోతుంది. ఇక ఈ విషయం తెలిసి వర్ష ఎంతగానో బాధపడుతుంది. అప్పుడు రీతుతో, రీతు మీ నాన్న చెప్పింది నిజమేగా, మాలాంటి వాళ్ళతో మీరు స్నేహంగా ఉండటమే ఎక్కువ. ఇక అంతకు మించి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే మీ నాన్నగారు చెప్పినట్లు ఈ విషయం ఇక ఇక్కడితో వదిలే అని చెప్తుంది. అప్పుడు రీతు, అది కాదు వర్ష, నేను మా డాడీని ఎలాగోలా చెప్పి ఒప్పిస్తాలే, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్తుంది. అప్పుడు వర్ష, అది కాదు రీతు, నేను చెప్పేది విను. మీ నాన్నగారు చెప్పినట్లు ఇక ఇక్కడితో ఆ టాపిక్ వదిలేసేయ్, లేదంటే నా మీద ఒట్టే అని అంటుంది. దాంతో రీతు కూడా వర్ష మీద ఒట్టు వేయడంతో ఇక ఏం చేయలేకపోతుంది. ఇక ఇక్కడ మన విశ్వ సెకండ్ ఇయర్ కావడంతో ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తూ ఉండటంతో మన విశ్వ స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాడు. అలా ఇటు విశ్వ అటు వర్ష ఇద్దరు కూడా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయి ఉంటారు. అలా ఇక ఎగ్జామ్స్ రానే వచ్చాయి. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అనగా మన వర్ష ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ రీతు మాత్రం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానని చెప్తూ బుక్స్ ముందట పెట్టుకొని అందులోని మ్యాటర్ అంతా కూడా స్లిప్స్ రెడీ చేయడంలో చాలా బిజీగా ఉంటుంది. ఇక అలా రెడీ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ ఉన్నాయో లేవో అని చూసుకొని పడుకుంటుంది. ఇక నెక్స్ట్ డే వర్ష ప్రొద్దున్నే లేచి ఫ్రెష్ అయి దేవుడికి పూజ చేసి దండం పెట్టుకొని, దేవుడా నేను ఈ ఎగ్జామ్లో మంచిగా రాసి మంచి మార్క్స్తో పాస్ అయ్యేలా చూడు స్వామి అని మొక్కుకుంటుంది. అలా దేవుడికి పూజ చేసిన తర్వాత రీతుకి ఫోన్ చేస్తుంది. కానీ ఇక్కడ రీతు మాత్రం హాయిగా పడుకొని ఉంటుంది. అలా వర్ష 2 సార్లు ఫోన్ చేసిన తర్వాత మూడోసారికి ఫోన్ లేపుతుంది రీతు. హలో, ఎవరు ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు అని అడుగుతుంది రీతు. అప్పుడు వర్ష, ఒసే మొద్దు మొహమా, ఏం చేస్తున్నావే, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు రీతు, గుడ్ మార్నింగ్ వరు, ఏంటి విషయం, ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని ఏం గుర్తుకు లేనట్టు అడుగుతుంది. అప్పుడు వర్ష, ఏంటే ఇది, నువ్వు ఇంకా లేవలేదా, ఎగ్జామ్కి టైం అవుతుంది, అసలు నీకు అది గుర్తుందా అని అంటుంది. అది విని మన రీతు ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అవును కదా, ఈ విషయమే మర్చిపోయాను,
అని మనసులో అనుకొని, హా, ఎందుకు గుర్తుకు లేదు వరు, నైట్ అంతా ఎంత ప్రిపేర్ అయ్యానో తెలుసా, అందుకే ఇవాళ కొంచెం లేట్గా లేచాను అని చెప్తుంది. అప్పుడు వర్ష, అవునా, నైట్ అంతా ప్రిపేర్ అయ్యావా నువ్వు, సరేలే చూద్దాం, నువ్వెంత ప్రిపేర్ అయ్యావో ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుందిలే, ముందైతే త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి రా ఇక్కడికి, నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు రీతు, సరే ఒక 5 మినిట్స్లో నీ ముందుంటా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇక రీతు ఫ్రెష్ అయి తను ప్రిపేర్ చేసుకున్న స్లిప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఎవరికి కనబడకుండా దాచిపెట్టుకుంటుంది. ఇక స్టార్ట్ అయి వర్ష దగ్గరికి వస్తుంది. వర్ష దగ్గరికి వచ్చి తనని పికప్ చేసుకొని ఇక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళ రూమ్ చూసుకొని ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్తారు. ఇక అక్కడ కూర్చొని ముందుగా దేవుడికి దండం పెడుతూ, దేవుడా, ఎలాగైనా పేపర్ ఈజీగా వచ్చేటట్టు చూడు స్వామి, అలాగే ఈ ఎగ్జామ్లో నేను ఈజీగా పాస్ అయ్యేటట్లు చూడు స్వామి, ఒకవేళ నేను పాస్ అయ్యానంటే నీ గుడికి వచ్చి 11 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి దేవుడికి మొక్కుకుంటుంది. ఇక ఇన్విజిలేటర్ వచ్చి ఎగ్జామ్ పేపర్ ఇవ్వడంతో ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన విశ్వ కూడా ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. ఇటు మన వర్ష కూడా ఎగ్జామ్ బాగా రాస్తూ ఉంటుంది. కానీ మన రీతు మాత్రం ఆ ఎగ్జామ్ పేపర్ని చూసి, ఏంటి దేవుడా ఇది, నేను మంచిగా పాస్ అవ్వాలని నీకు కూడా లేదా, ఐ హట్టు, నేను అలిగాను నీ మీద, చూడు, కావాలంటే బుంగమూతి కూడా పెట్టాను అని అంటూ దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇన్విజిలేటర్ వచ్చి, ఏంటమ్మా, ఏం చేస్తున్నావు, నీలో నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు, పైకి చూసి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అప్పుడు రీతు, ఏం చెప్పమంటారు సార్, ఆ దేవుడికి నా మీద కాస్త కూడా దయలేదు సార్ అని అంటుంది. అప్పుడు ఇన్విజిలేటర్, ఎందుకమ్మా, ఏమైంది ఇప్పుడు, ఆ దేవుడికి నీ మీద దయ లేకపోవడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రీతు, అవును సార్, ఆ దేవుడికి నా మీద దయ ఉంటే ఇలా చెయ్యడు. అప్పుడు ఇన్విజిలేటర్, ఏం చేశాడమ్మా ఆ దేవుడు నీకంతగా, ఏం చెప్పమంటారు సార్, అయిపోయింది, అంతా అయిపోయింది, నేను బతుకుండి వేస్ట్, లేదు ఇక నేను బతకకూడదు, ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పి డ్రామాటిక్గా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇన్విజిలేటర్, అయ్యయ్యో, ఏమైందమ్మా ఇప్పుడు, ఎందుకంతలా ఏడుస్తున్నావు, ఎవరైనా చూస్తే నేనేదైనా చేశాననుకుంటారమ్మా, ప్లీజ్ అమ్మా ఏడవకు, నాకు అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు. అప్పుడు రీతు, నిజంగా చేస్తారా, ప్రామిస్ అని అంటుంది. అప్పుడు ఇన్విజిలేటర్, ప్రామిస్ ప్రామిస్, చెప్పమ్మా, అసలేంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. అప్పుడు రీతు, చెప్తాను కానీ మీరు నా ప్రాబ్లం ఏంటో చెప్పిన తర్వాత చేయలేనని మాత్రం అనకూడదు, ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి, అలా అయితేనే చెప్తాను, లేకపోతే నేను చెప్పను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఏడవడం. అప్పుడు ఇన్విజిలేటర్, లేదమ్మా లేదు, నేను చేస్తాను, ముందు ఆ ఏడవడం ఆపి విషయమేంటో చెప్పమ్మా అని అడుగుతాడు. అప్పుడు రీతు, అది మరేమో నాకు ఇవాళ ఎగ్జామ్ ఉంది కదా సార్, అవును, ఏమైంది ఇప్పుడు, మరేమో నేను నైట్ అంతా కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఏం తెలిసిందమ్మా, ఇలా ఎగ్జామ్లో ఏడవాలనా అని అంటాడు ఇన్విజిలేటర్. అప్పుడు రీతు, కాదు, ఇవాళ ఎగ్జామ్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎగ్జామ్ అంట, అవును, ఇవాళ ఎగ్జామ్ పేపర్ అదేగా, అయితే ఏమైంది,
మరి నేనేమో నైట్ అంతా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. కాకపోతే మ్యాథమెటిక్స్‌కి ప్రిపేర్ అయ్యాను. ఇవాళ నాకు ఈ ఎగ్జామ్ అని తెలీదు సార్ అని చెప్పి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది రీతు. అప్పుడు ఇన్విజిలేటర్, అమ్మో నా తల్లే, మ్యాథమెటిక్స్‌కి ప్రిపేర్ అయ్యావా అని అంటాడు. అప్పుడు రీతు, "ఆ, అవును సార్. అందుకే ఇప్పుడు ఎగ్జామ్ ఎలాగో ఫెయిల్ అయిపోతాను. కాబట్టి ఇక నేను బతకడం వేస్ట్. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా" అని అంటుంది. అప్పుడు ఇన్విజిలేటర్, ఇంత చిన్న విషయానికే ఎందుకమ్మా చావడం? ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు కదా ఎగ్జామ్. దానికి ఇంత టెన్షన్ పడాలా అని అంటాడు. అప్పుడు రీతు, అందుకు కాదు సార్. మరి నైట్ ఎంత ప్రిపేర్ అయ్యానని చెప్పాను కదా. ఆ, అవును. నైట్ అంతా కూడా పడుకోకుండా ఇదిగో ఈ స్లిప్స్ రాస్తూ మార్నింగ్ ఎప్పుడో పడుకున్నా సార్. ఇప్పుడు నా కష్టమంతా వృధా అయిపోయింది. బూడిదలో పోసిన పన్నీర్ అయింది. కనీసం పెనం పైన పోసినా బాగుండు. ఏంటి పెనం పైన? ఆ, అదే నా కష్టమంతా కూడా వృధా అయిపోయింది అని అంటున్నా అని చెప్తుంది రీతు. అప్పుడు ఇన్విజిలేటర్, ఓ అవునా, అయినా ఏంటమ్మా నువ్వు నైట్ అంతా ప్రిపేర్ అయ్యింది అని చెప్తుంది స్లిప్స్ కోసమా? ఆ స్లిప్స్ రెడీ చేయడం బదులు కనీసం చదువుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎలాగోలా రాసేదానివిగా. అందుకే ఎప్పుడు కూడా స్లిప్స్ పైన డిపెండ్ అవ్వకూడదు. సరేలే, నీకు మాటిచ్చినట్టే హెల్ప్ చేస్తా అని చెప్పాగా. ఆ స్లిప్స్లో ఉన్నది ఏదో ఒకటి రాసి తగలడు, పాస్ చేసేస్తాలే. కానీ నువ్వు మాత్రం ఏడవకు తల్లి, నీకు దండం పెడతాను. ఇప్పటికే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. నిన్నేమైనా అన్నాను కావచ్చని. సరే రాసే ఏదో ఒకటి అని చెప్పి ఇక ఇన్విజిలేటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రీతు థ్యాంక్ యూ సార్ అని చెప్పి తను తెచ్చుకున్న స్లిప్స్ అన్నీ ముందట పెట్టుకొని తీరిగ్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఇక ఎగ్జామ్ అయిపోవడంతో ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా టై చేసి ఇన్విజిలేటర్కి ఇచ్చి, సార్ నా ఎగ్జామ్ అయిపోయింది. ఖచ్చితంగా నన్ను పాస్ చేస్తారు కదా. ఒకవేళ నన్ను మీరు పాస్ చేయలేదనుకో మీ పేరు చెప్పి నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది. అప్పుడు ఇన్విజిలేటర్, అమ్మా తల్లి నీకొక దండం, అంత పని మాత్రం చెయ్యకు. ఖచ్చితంగా నేను నిన్ను ఎలాగోలా పాస్ చేసేసే బాధ్యత నాది. దానికోసం నా జాబ్ పోయినా సరే, సరేనా, నిన్ను నేను ఖచ్చితంగా పాస్ చేస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి డిసిజన్స్ తీసుకోకు అని చెప్తాడు. అప్పుడు రీతు, సరే, మీ మీద నమ్మకంతో, మీ మాట మీద గౌరవంతో మీరు చెప్పింది నమ్ముతాను. ఓకే సార్, ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక రీతు బయటకు వస్తుంది. అప్పుడు ఇన్విజిలేటర్, మళ్ళీ రాకు తల్లి. దేవుడా, ఏంటిది ఇవాళ పొద్దున లేచి ఎవరి ముఖం చూసానో గాని ఈ మహాతల్లి నాకు తగులుకుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక రీతు బయటకు వచ్చి వర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎగ్జామ్ రాసి వస్తున్న విశ్వకు రీతు కనబడుతుంది. అప్పుడు విశ్వ, తిను ఆ అమ్మాయి కదా అని అనుకుంటూ రీతుని ఏ కరాటే బ్లాక్ బెల్టర్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ రీతుకి అది వినిపించదు. ఇక రీతు పలకకపోవడంతో విశ్వనే రీతు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక విశ్వ వచ్చే టైంకి అక్కడ రీతు దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వెధవలు, రేయ్ ఆ అమ్మాయి చూడరా, కత్తిలా ఉంది. రేయ్ ఆ అమ్మాయి నెంబర్ అడుగుదాం రారా అని అనుకుంటూ రీతు దగ్గరికి వస్తారు. అలా రీతు దగ్గరికి వచ్చి, ఏ పిల్ల, ఏం పేరు నీ పేరు? ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్ రాయడానికి వచ్చావా? ఏ ఇయర్ నువ్వు?
అని వరుస ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు రీతు, నేను ఏ ఇయర్ అయితే ఏంటి, ఎక్కడుంటేంటి, అయినా మీరెవరు నన్ను అడగడానికి అని అంటుంది. అప్పుడు వాళ్ళు, అట్లా అంటే ఎట్లా పిల్ల, చూడ్డానికి నువ్వు దీపిక పడుకునేలా అచ్చం సినిమా హీరోయిన్లా ఉన్నావు, అందుకే అడిగాము అని అంటారు. అప్పుడు రీతు, ఓ అవునా, నేను సినిమా హీరోయిన్లా ఉన్నానా, నిజమా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, అవును పిల్ల, అందుకే నిన్ను చూసి ఇక్కడికి వచ్చాం, నువ్వింతకీ ఏ సినిమాలో యాక్ట్ చేశావు అని అంటారు. అప్పుడు రీతు, లేదండి, నేను ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు, అయినా నన్ను చిన్నప్పటి నుంచి అందరూ కూడా సినిమా హీరోయిన్ దీపిక పడుకునేలా ఉన్నావు అంటారు, ఇప్పుడు మీరు కూడా నన్ను అలాగే అంటున్నారు అని అంటూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు, సిగ్గుపడకమ్మా తల్లి, నువ్వు సిగ్గుపడితే చచ్చిపోతున్నాం ఇక్కడ అని అంటారు. ఇక అది విని రీతు, ఏంటి ఏదో అంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, "ఆ, ఏం లేదు, మీరు మమ్మల్ని సిగ్గుతోనే చంపేస్తున్నారు అని చెప్తున్నాం అని అంటారు. అప్పుడు రీతు, ఓ అవునా, ఏదో మీ అభిమానం అని చెప్తుంది. ఇక ఇక్కడ ఈ కాన్వర్జేషన్ అంతా కూడా విని విశ్వ పడి పడి పొట్ట పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.